అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా మీకు ఆశీర్వాదం సంవత్సరంగా మారిపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం రాగానే ప్రజలలో హడావిడి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నూతన సంవత్సరం అనగానే త్రాగాలి, తినాలి, ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ న్యూ ఇయర్ రోజే చాలా మందికి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఈ న్యూ ఇయర్ రోజే చాలామంది ఒక్కొక్క వ్యక్తిని చంపడము జరుగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరికి లేని గొప్ప భాగ్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుడిచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన సంవత్సరం అనగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం తీసుకుంటాం మనం? వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానం తీసుకునేటప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే ఈరోజు వాగ్దానము తీసుకుంటున్నారో వారందరితో నా యేసయ్య మాట్లాడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా వాగ్దానాలు లిఖించాడు. ఆ వాగ్దానాలను ఇప్పుడు మనము ప్రార్థనా పూర్వకముగా తీసుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థనా పూర్వకముగా మనము వాగ్దానము తీసుకోబోతున్నాం. ఈ వాగ్దానం తీసుకోబోతున్నటువంటి మనమందరము కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. జగన్ బ్రదర్కి మైకి. హల్లెలూయా. ఆది కాండము 12వ అధ్యాయం, తొందరగా. స్తోత్రం నాయనా, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానము? చాలా జాగ్రత్తగా వినాలా. ఈ వాగ్దానము ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? ఏమని ఇస్తున్నాడు? చదువు నాన్న. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. ఫస్ట్ ఒక కండిషన్ పెడుతున్నాడు దేవుడు. వాగ్దానం ఇచ్చే ముందు ఇటు చూడాలా. వాగ్దానం ఇచ్చే ముందు దేవుడు ఒక కండిషన్ ని, ఒక ఆజ్ఞను పెడుతున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నేను బిలీవ్ చేస్తున్నాను, ఎస్, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చే దేవుడు ఒక్కడే. ఆయననైన జరయుడైన దేవాతి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మరలా చదువు. యెహోవా, నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఆగునానా. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను. చదువు నాన్న.
నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును నేను గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదును. చాలు. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాముతో దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? మై డియర్ సన్, నా ప్రియ కుమారుడా, నిన్ను నేను దీవిస్తాను. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో, ఎవరినైతే దీవిస్తావో వారిని నేను దీవిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కానీ ఒక కండిషన్, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను ఏం చేయాలా? మాట్లాడాలి. మీరంతా అమ్మ తల్లులు ఇక్కడే ఉన్నారా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులను ఏం చేయాలి? స్త్రీలు చెప్పాలా? విడిచిపెట్టి నేను చూపించే దేశంలో నువ్వు అడుగు పెట్టాలి. ఉట్టిన ఆశీర్వాదాలు రావు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేశాడు, ఇక అయిపోయింది, నేను బ్లెస్ అయిపోయినా, నేను దీవించబడ్డా, నన్ను విడువను అన్నాడు, ఎడబాయను అన్నాడు, నా గర్భాన్ని తెరుస్తా అన్నాడు, నూతన గృహం ఇస్తా అన్నాడు. నో! ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు నీకు పెడుతున్నటువంటి షరతులు ఏదైతే ఉన్నదో, ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో వాటిని నువ్వు పాటించాలి. అబ్రహాము జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకోవడానికి గల కారణం ఏంటిదో తెలుసా? మై డియర్ సన్ అబ్రహాం, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడికి ప్రభువా? ఏ ఊరు ప్రభు అనలే, బయలుదేరు, నువ్వు వెళ్ళిపో అనగానే తట్ట బుట్ట సదురుకొని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. భార్య అడుగుతూ ఉంటుంది, ఎక్కడికండి మనం వెళ్ళేది? నాకు తెలియదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆజ్ఞను మనం పాటించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎందుకు నెరవేర్చబడడం లేదు? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు నీ దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా? ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే దేవుని కోసము చేయవలసినది చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలలో ఉన్న యూదులకు దేవుడు వాగ్దానము చేశాడు, పడిపోయిన నా మందిరాన్ని మీరు నిర్మించండి, అప్పుడు నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని హగ్గై గ్రంథంలో దేవాతి దేవుడు లిఖించాడు. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ పండుగ రోజు కావచ్చు, న్యూ ఇయర్ రోజు కావచ్చు, వచ్చి వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానాన్ని తీసుకొని వెళ్ళిపోతే దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడు. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, ఈ వాగ్దానము నిన్ను విడువను ఎడబాయను అనే వాగ్దానము ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చిందంటే, నీ భర్తకు వచ్చింది అనుకో, నీ భర్త త్రాగుతూ తిరుగుతూ వ్యభిచారము చేస్తూ ఉన్నటువంటి నీ భర్త దగ్గర దేవుడు ఉంటాడా? ఆ వాగ్దానము త్రాగుబోతులకు ఉంటుందా? ఆ వాగ్దానము తిరుగుబోతులకు ఉంటుందా? ఆ వాగ్దానము
దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతున్నటువంటి వారి వాగ్దానం, ఆ వాగ్దానము అప్లై అవుతుందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం తీసుకోబోయే నీవు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదువుడాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. yes నెక్స్ట్ 20వ అధ్యాయం 1వ వచనం చదువుతాడు. 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసం ఏం చేస్తా ఉంది? ద్రాక్షారసము వెకిరింత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. 1 కొరింథీ 6వ అధ్యాయం 9, 10. వీలైతే రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 9, 10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరునని, దేవుని రాజ్యానికి వారసులు కానేరనని మీకు తెలియదా? మోసపోకుడి. చాలా మంది చర్చికి వస్తారండి ఈ న్యూ ఇయర్కి. ఒక చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్నా ఇగో మేము అన్యులం కానీ, మేము పూజలు చేస్తాం కానీ నాకు ఒక వాగ్దానం పంపివా. ఇది ఎక్కడ కథ? పూజలు చేస్తారు, మీకు వాగ్దానం తీసి పంపించాలా? ఇంకా కొంతమంది ఉంటారు, ఇప్పుడు వాగ్దానం తీసేటప్పుడు నేను చూడాలా, ఇది మా అన్నకన్నా, ఇది మా చెల్లికి, ఇది మా ఇంటి పక్కన వాళ్ళకి. మీ ఇంటి పక్కన వాళ్ళు చర్చికి వెళ్తారా అమ్మ అంటే, లేదన్నయ్య వాళ్ళు పూజలు చేస్తారు. ఆ వాగ్దానం తీసుకుంటాడు ఆయన. నువ్వు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాగ్దానం తీసుకొని నిన్ను నేను హెచ్చిస్తాను, దీవిస్తాను, ఏదో ఉంటుంది వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకుంటాడు. పలాని చెల్లెమ్మ, మా చెల్లుందా, సౌందర్య చెల్లుందా, సౌందర్య చెల్లి అనుకో. సౌందర్య చెల్లి తీసుకువెళ్ళి ఎవరో దూరపు ఆయనకి ఎక్కడికో, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే వాళ్ళ కోటర్స్లో ఎక్కడ ఉన్నారు కదా, కోటర్స్లో ఎవరైనా అన్యులకి ఇచ్చారనుకోండి, ఆయన పట్టుకొని చూస్తాడు. 1 సంవత్సరం చూస్తాడు. మీ యేసయ్య నాకు వాగ్దానం ఇచ్చాడుగా, ఏం చేశాడు? ఏం చేయలేదుగా. దీవిస్తా అన్నాడు కదా, ఆశీర్వదిస్తానన్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు కదా, నాకు యాక్సిడెంట్ అయింది కదా, నన్ను విడిచిపెట్టాడు కదా. వాళ్ళకు వాగ్దానం అప్లికేబుల్ అవ్వదు. ఆమేన్. వాళ్ళకు వాగ్దానము వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? దేవుడిచ్చే వాగ్దానము అన్య జనులకు వాగ్దానము వర్తించదు. ఈరోజు ఈ మందిరంలో ఉంటున్న ప్రియ దేవుని జనాంగమా, అన్య జనులకు వాగ్దానము తీయడం ఆపేయండి. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి కొరకు వాగ్దానం తీయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వల్ల విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండును రేణువును లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. హల్లెలూయా. ఎందుకు
అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము పొందుకునేలా చేశాడు. ఎందుకు మన వాగ్దానాలని మనం పట్టుకోలేకపోతున్నాం? మనం వాగ్దానాన్ని చూస్తున్నాం, బైబిల్లో పెట్టుకుంటున్నాం, వాగ్దానాన్ని చూస్తాం, రాసుకుంటాం, బైబిల్లో పెట్టుకుంటాం, కానీ వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసే జనాలు తక్కువయ్యారు. హల్లెలూయా! వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసే బిడ్డలు కరువైనారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాగ్దానం నెరవేరబడాలి అంటే అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని కొరకు నిలబడ్డాడో, అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని మందిరము కొరకు పరిగెత్తాడో, అబ్రహాము ఏ విధంగా అయితే పరిచర్య కొరకు పరిగెత్తాడో, బంధువులను, రక్త సంబంధికులను అందరినీ వదిలిపెట్టి ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో అప్పుడు అబ్రహాము అడుగుపెట్టిన స్థలమంతా దీవించబడ్డది. అబ్రహాము చేతులెత్తి ఎవరినైతే దీవించారో వారందరూ దీవించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా దేవుడు దీవిస్తాడు. ఒక్కొక్కరికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దేవుడు దీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమందిని దేవుడు అధికారులుగా లేపుతాడు, కొంతమందిని దేవుడు ధనవంతులుగా లేపుతాడు, కొంతమందిని దేవుడు మందిరాలు కట్టే విధముగా, దేవుడు మందిరాలకు సహాయము చేసే విధముగా దేవుడు వారిని లేవనెత్తుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఉదాహరణకి రాజులుగా, ప్రధానులుగా చేయడానికి దావీదును లేవనెత్తాడు, దానియేలును లేవనెత్తాడు, యోసేపును లేవనెత్తినాడు. ఈరోజు ఏలీషాని లేవనెత్తినాడు, ఇర్మియాని లేవనెత్తినాడు, మోషేని లేవనెత్తినాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నిన్ను కూడా లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. ఎందుకు ఎలీషాని దేవుడు లేవనెత్తుకున్నాడు? ఎలీషాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మంచి ప్రవక్తగా నేను లేవనెత్తుతాను అంటే ఆ వాగ్దానము స్వతంత్రించుకోవడానికి గాలికి దీపం పెట్టి, దేవుడా నువ్వు నన్ను లేపుతా అన్నావు కదా, లేపుకో అంటే లేపుతాడా? చెప్పాలి మీరంతా. సేవకుని దగ్గర నమ్మకముగా నిలబడ్డాడు, సేవకునికి అంటగా నిలబడ్డాడు. ఒక సంవత్సరం అయితే మాకు న్యూ ఇయర్ వచ్చిందని కూడా సంతోషం లేకుండా ఒక వ్యక్తి చేయబట్టి. వాడి భార్య చనిపోతే ఊరంతా చీ అంటే తీసుకొచ్చి కన్న కొడుకులాగా వాడిని పెంచినాం. నేను మంచం మీద పడుకుంటే వాడి కింద పడుకోబెడితే, వాడు టాయిలెట్కి లేస్తే వాడు ఏదైనా పాయిజన్ తీసుకుంటాడేమో అని చెప్పి వాడు లేస్తే నేను లేసేటోండి. వాడేటైనా పారిపోతున్నాడంటే నేను మమ్మీ చేయి పట్టుకొని పారిపోయేటోళ్ళం, వాడి దగ్గరికి వెళ్ళేటోళ్ళం. వాడిని బతికించుకోవడం కోసం ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. అనేటోడు, డాడీ నీ దగ్గరికి ఎవరైనా రావాలంటే నన్ను దాటుకుంటూ రావాలని. ఎంత మోసం అంటే ప్రియమైనటువంటి దేని బిళ్ళారా, ఆ మోసాన్ని చచ్చిపోయే వరకు మేము మర్చిపోలేం. వాడి కోసం ఎన్ని తిట్లు తిన్నాం, ఇద్దరం అందరితో తిట్లు తిన్నాం. చివరికి ఇట్లా పొడిచి, పక్కనే ఉండి ఇట్లా పొడిచి మా గురించి అబద్ధపు సాక్ష్యాలు పడుకుతూ, అబద్ధపు మాటలు మాట్లాడుతూ, తను హీరో అవ్వడం కోసం మమ్మల్ని జీరో చేస్తూ
ఎందుకురా వచ్చేసినావు అంటే వాళ్ళు వేస్ట్ కాదులే, నేను బెస్ట్ కాబట్టి వచ్చేసిన. వాళ్ళు వేస్ట్, నేను బెస్ట్ కాబట్టి వచ్చిన. దీవించబడతారా? సేవకులను ఇబ్బంది పెట్టేవారిని దేవుడు దీవిస్తాడా? ఎందుకని దేవుడు ఎలీషాని లేవనెత్తాడో? ఏలియా దగ్గర నమ్మకముగా నిలబడ్డాడు. ఏలియా దగ్గర నమ్మకముగా నిలబడడం ద్వారా దేవుడు ఎలీషాని లేవనెత్తినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. తమ్ముడు, నువ్వు మీ డాడీ పేరు రఘు కదా, మీ డాడీకి నువ్వు నమ్మకంగా నిలబడాలా. అమ్మేనను దేవుడు నీకు ఇచ్చినటువంటి తండ్రి విషయంలో నువ్వు నమ్మకముగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన భార్య విషయంలో నమ్మకముగా ఉండాలి. సేవకుని విషయంలో నమ్మకముగా ఉండాలి. ఎప్పుడైతే మనము నమ్మకముగా ఉంటామో, దేవుని కొరకు కనిపెడుతూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని పరిచర్యలో, కుటుంబ పరిచర్యలో, ప్రతి విషయములో ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో మన దేవుడు మనలను దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనం వినాలి. కష్టాలు ఉండవా? కన్నీళ్ళు ఉండవా? వేదన ఉండదా? యోసేపును దేవుడు అన్నాడు, యోసేపో నువ్వు ఆకలితో ఉన్నావేమో, కానీ అనేక మంది ఆకలి తీర్చే విధంగా నిన్ను నేను దీవిస్తాను. దేవుడు యోసేపుకు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే జైలులో నమ్మకంగా ఉండాలి, రాజు దగ్గర నమ్మకంగా ఉండాలి, మరొక స్థలంలో కూడా నమ్మకముగా ఉండాలి. యోసేపు నమ్మకముగా ఉన్నాడు కాబట్టే బానిసగా ఉన్నటువంటి యోసేపును దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రధానమంత్రి చేశాడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నన్నెవరు చూడట్లేదు అని అనుకుంటే నీ భ్రమ. నిన్నెవరు చూడట్లేదు అనుకుంటే నీ భ్రమ. దేవుడు సర్వస్వాన్ని చూస్తున్నాడు. దేవుడు ప్రతి విషయములో చూస్తున్నాడు. యోసేపుకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, అయ్యా దేవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చేసినావు, ఓకే ఇక నేను ప్రధానమంత్రి అయిపోతా అంటే అయిపోతామా? దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. వాగ్దానాలు తీసుకోవడం బైబిల్లో పెట్టుకోవడం, వాగ్దానాలు తీసుకోవడం మనం బైబిల్లో పెట్టుకోవడం కాదు. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని మాటకు మనం లోబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం అంటే ఇస్కరియోతు యూదా గుడిచుంటాడు, శిష్యులందరికీ ఇచ్చాడు కదా, మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తా, మీరు నమ్మకంగా ఉండండి, మీరు నమ్మకంగా ఉండండి, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలరిగా చేస్తా అని దేవుడు అంటే, వీడేం చేసిండు? యేసయ్య పక్క నుండి యేసయ్య కడుపులో పొడుస్తా ఉన్నాడు కత్తితో. వాస్తవానికి మనుషులంగా ఎదుటి నుంచి AK-47 నుంచి బుల్లెట్ పడ్డ బాధ ఉండదు మనకి. అర్థమవుతుందా అమ్మ మీకు? అమ్మలు, ఓ అమ్మలు, అర్థమవుతుందా? దూరం నుంచి AK-47 నుంచి అని పేల్చిన బాధ ఉండదు.
20 బుల్లెట్లు పడ్డా బాధ ఉండదు. కానీ పక్కనే ఉంటూ డాడీ అనుకుంటూ, అన్న అనుకుంటూ, చెల్లి అనుకుంటూ పక్కనే ఉంటూ ఇట్లా పొడుస్తారు చూసినావా, తట్టుకోలేం. హల్లెలూయా. అలాంటి బిడ్డలకు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా మోసపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి, దుర్మార్గపు ఆలోచనలు కలిగి, సాతాను ఆలోచనలు కలిగి, దైవ సేవకునికి వ్యతిరేకమైనటువంటి ఆత్మను కలిగి, పరిచర్యకు వ్యతిరేకమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు దీవించబడరు, ఆశీర్వదించబడరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నాకు మమ్మీకి రాట్లే బాధలు, నాకు మమ్మీకి రాట్లే బాధలు, నాకు మమ్మీకి రాట్లే వేదనలు, దుఃఖం రావట్లే. మళ్ళీ ఎప్పుడో కోర్టు వాయిదా ఉంది, జనవరిలో మళ్ళీ వాయిదా ఉంది, మళ్ళీ వెళ్ళి నేను కోర్టులో నిలబడట్లే ఉంటది. కానీ దేవుని దగ్గర నుంచి వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి అంటే, దేవుని దగ్గర నుంచి మనము దీవెనలు పొందుకోవాలి అంటే ప్రతి విషయంలో నమ్మకముగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలస్యమైన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానము నెరవేర్చే దేవుడు. శారా జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మంచి కుమారునిస్తా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు చక్కని కుమారునిచ్చాడు. ఎలిజబెత్ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. యోబు జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు యోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అమ్మా, ఏంటి నాకు ఈ శోధన, ఏంటి నాకు ఈ వేదన? యోబు గనక శ్రమలలో దేవుని కొరకు గనక నిలబడకపోయి ఉంటే వాగ్దానం స్వతంత్రించుకునేటోడు కాదు. మునుపున్న దానికంటే రెండంతలుగా యోబు పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనం. హోలీ స్పిరిట్, హల్లెలూయా. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలేనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అనన్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి. చూడండి, ఇక్కడ చూడండి ఎంత అద్భుతం తెలుసా. పౌలును శ్రమల గుండా తీసుకువెళ్ళడం దేవుని పని. అక్కడ దేవుడే ఆయనకు శ్రమల గుండా ప్రయాణం చేపిస్తున్నాడు. చదువు మళ్ళీ. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలేనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అనన్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలంటే ఫస్ట్ శ్రమలు పడాలా, భర్తలతో తిట్లు తినాలా, సమాజంతో తిట్లు తినాలా, గా దేవుణ్ణి నమ్ముకుంటారా తూ అనాల మనల్ని. ఆమేన్. మనము కూడా నిందలు పడాలి, కష్టాలు పడాలి,
దాని తర్వాతే అననీయ వస్తాడు. కొట్టాల గట్టిగా చపట్లో, కొట్టాల గట్టిగా చపట్లో. హల్లెలూయా. వాగ్దానం ఉట్టిగానే మనం స్వతంత్రించుకోలేము. ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ప్రణాళికతో దేవుడు నీ కొరకు ప్రిపేర్ చేసినటువంటి ఒక ప్రణాళిక నువ్వు చూడాలి అంటే శ్రమను నువ్వు తట్టుకోవాలి. నిందలు నువ్వు తట్టుకోవాలి, అవమానాలు నువ్వు తట్టుకోవాలి, కష్టాలను నువ్వు తట్టుకోవాలి, కన్నీళ్లను నువ్వు తట్టుకోవాలి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం చదువునానా? అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు ఆ రాత్రి వేళ పౌలును శీలను 18:10 నేను నీకు తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, నీ మీదికి ఎవడును రాడు. ఇక చెబుదాం, ఇక ఈ సంవత్సరము మీ మీదికి ఎవడు రాడు. చేతులు పక్కన వారికి చెప్పండి, ఇక పక్కన వారికి చెప్పండి, చెప్పాలా? మీ మీదికి ఎవడు రాడు, మీ మీదికి ఎవడు రాడు. సెకండ్లు తీసుకొని చెప్పాలా? మీ మీదికి ఎవడు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 7:6, 2 కొరింథీ 7:6. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాను. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని ఏమున్న లేకున్నా నీ కొరకే. ఆమేన్, ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, నువ్వు దేవుని కొరకు నిలబడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దానియేలు ఎల్లి సింహపు మోనులో మోకరించినప్పుడు, దానియేలు ముందు సింహాలు ఏ విధంగా అయితే మోకరించి ప్రార్థనలో ఉన్నాయో, నీ ముందున్న అపవాది అందరూ కూడా నీ ముందు మోకరిల్లబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అయ్యగారు 2023 సంవత్సరం అంత కష్టము, వేదన, దుఃఖం, మా వాగ్దానాలు నెరవేర్చబడలేదు, మా జీవితంలో ఫలింపు లేదు, మా బిడ్డల జీవితంలో ఫలింపు లేదు, మా కుటుంబ జీవితంలో ఫలింపు లేదని బాధపడుతున్నారేమో. మీకొక శుభవార్త. 2024లో దేవుడు ఒక ప్రణాళికను మీ కొరకు సిద్ధపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరములో మోషేను లేవనెత్తిన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, మోషేను లేవనెత్తిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మిమ్ములను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. హోలీ స్పిరిట్. జ్ఞానులు ఘనతకు స్వాతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భారితులగుదురు. హల్లెలూయా. ఈరోజు బుద్ధిహీనుల వలె కాకుండా జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని మనము కట్టుకున్నదుము గాక. వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎంతసేపటికి ఆ వాగ్దానాన్ని తీసుకొని రాసుకొని, పేరు రాసుకొని బైబిల్లో పెట్టుకొని ఇయాలే చూసుకుంటాం, లేదా రేపు ఒకరోజు చూసుకుంటామేమో. నో, ఆ వాగ్దానాన్ని పట్టుకొని అది సమాధి చేయొద్దు. మనం
అయ్యా మీరిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానము నా కుటుంబంలో నెరవేర్చబడునుగాక. ఎప్పుడు ప్రార్థన చేయాలి? అప్పులలో ఉన్న నువ్వు ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ఆపొద్దు. నువ్వు కష్టాలలో ఉన్న, నష్టాలలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకులలో ఉన్న ప్రార్థన చెయ్యి. యోసేపు కంటే గొప్ప కష్టాలు ఇక్కడ ఎవరికైనా వచ్చినాయా? చెప్పాలా? మాట్లాడండి బ్రదర్స్. వచ్చినాయా? యోబు కంటే ఎక్కువ కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? చెప్పాలమ్మా. అబ్రహాము కంటే ఎక్కువ కష్టాలు ఎవరికైనా వచ్చాయా? నా వారి వాగ్దానాలను నెరవేర్చిన దేవుడు ఈ రాత్రి మనందరి వాగ్దానాలను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, చేయాలి, చేయాలి. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు. నిజంగా చెప్తున్నా నాన్న, నిజంగా చెప్తున్నా. తినడానికి రూపాయి బిల్ల లేకపోతే, ఇదే లిటిల్ బర్డ్ స్కూల్ ఉంది కదా, లిటిల్ బర్డ్ స్కూల్లో మమ్మీ టీచర్గా వర్క్ చేసేది. తెల్లన్నము మామిడికాయ పచ్చడి, అంతే. తెల్లన్నం మామిడికాయ పచ్చడి. వాళ్ళ టీచర్స్ అందరూ ఏమని పేరు పెట్టేవాళ్ళు తెలుసా? పచ్చడి మేడం, పచ్చడి మేడం అని పెట్టేవాళ్ళు. ఎంతో వేదన ఉండేది, ఎంతో బాధ ఉండేది. అక్కడ ఆ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పానీపూరి బండి ఉంటే బైక్ వేసుకొని పోయి 10 రూపీస్ పానీపూరి తినిపించి, మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళకపోతే పానీపూరి తినిపించి మరలా స్కూల్లో డ్రాప్ చేసేవాడిని. 9వ నెల ప్రెగ్నెంట్, 3 అంతస్తుల బిల్డింగ్, ఎక్కడము దిగడము. ఇంటికి రాగానే ఇంతింత లావు అయిపోయేటి కాళ్ళు. శరణాలయంలో వండడానికి బియ్యం ఉండకపోయేటిది, కూరగాయలు ఉండకపోయేటి, వాటర్ ఉండకపోయేది. ముస్లిమ్స్ మదర్బీ అని, అమ్మ పేరు ఐడియా ఉందా నీకు? మదర్బీ అని మా శరణాలయం ముందే వాళ్ళది కిరాణా షాపు. మొన్న కూడా రీసెంట్గా కలిసిన వాళ్ళని. నెలకి 800 రూపాయలు ఇస్తే 2 రోజులకు ఒకసారి పైప్ ఇస్తారు వాళ్ళు. ఆ డబ్బులు కూడా కట్టుకోలేని పరిస్థితి మేము. పట్టుకోవడానికి డ్రమ్ములు కూడా లేవు, ఒకటే డ్రమ్ ఉండేది. 15 మంది పిల్లలు ఉండేటోళ్ళు. వాళ్ళందరూ స్నానం చేయంగా అయిపోయేది. వర్షానికి వచ్చినటువంటి ఆ వాటర్, ఆ గిన్నెలు అక్కడ పెడితే ఆ వాటితో అంట్లు దోముకోవడం. ఏంటి చిన్న, దేవుడు మనల్ని దీవిస్తాడా? మనల్ని లేవనెత్తుతాడా? ఏనాడు కూడా నిరుత్సాహపడలే. గొడ్డు కారముతో వేసుకొని తిన్నా, కారములో నూనె పోసుకొని తిన్నా అదే సంతోషం. ఈరోజు బిర్యానీతో తిన్నా అదే సంతోషం. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ గారు ఒక స్థితికి వెళ్ళిపోవాలా, సిస్టర్ బ్లెస్ తేజ గారు ఒక స్థితికి వెళ్ళిపోవాలంటే అయిపోతామా? ఒక్కసారి ఈ మాట జాగ్రత్తగా వినండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ ఆరాధన తర్వాత మీరు బయటికి వెళ్తారు కదా, ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి ఇటు అటు తిరగండి. ఈ చిన్న వయసులో ఈ క్యాంపస్ అంతా కట్టడం మా వల్ల అవుతుందా? మా వల్ల అవుతుందా? దేవుని సహాయము లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని కరుణ లేకుండా, దేవుని హస్తము లేకుండా ఈ ప్రాంగణం ఈ విధంగా తీర్చిదిద్దబడుతుందా? ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. మా జీవితంలో మేము నేర్చుకున్నది ఒక్కటే,
తుది శ్వాస వరకు. కొవ్వొత్తి ఉంటుంది కదా, కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతూ ఉంటుందో, ఆయన సేవలో కరిగిపోవడానికి, యాగం అవ్వడానికి మేము ఈ పరిచర్యకు వచ్చాం. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మమ్మల్ని ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది సుటిపోటి మాటలు మాట్లాడినా మమ్మల్ని దేవుడు దీవించడం ఆపుతున్నాడా? మమ్మల్ని దేవుడు ఆశీర్వదించడం ఆపుతున్నాడా? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ అమ్మ తేజ గారిని, సిస్టర్ బ్లెస్సి తేజ గారిని జనాలు గుర్తుపడుతున్నారంటే ఈ గుర్తింపు మేము తెచ్చుకున్నది కాదు, మా యేసయ్య మాకు ఇచ్చినటువంటి గుర్తింపు. హల్లెలూయా. ఈ స్థానానికి రావడానికి, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కష్టాలు పడ్డాము, కన్నీరు గార్చాము, వేదన పడ్డాము, నిందలు పడ్డాము, అవమానాలు పడ్డాము. ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి వెళ్ళిపోలే. ఎన్ని అవమానాలు వచ్చినా మీకెందుకురా బాబు, మీకు అవసరం లేదు కదా, మీరు చిన్న పిల్లలు కదా, అవసరం లేదు, మీరు కాముగా ఉండండి, ఎంతమంది అన్నా ఆగలేదు. దేవుని కోసము బలముగా నిలబడ్డా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, వాగ్దానం తీసుకోబోతున్న మీరు ఒక ప్రణాళికతో వాగ్దానం తీసుకోవాలా. అయ్యా, మీరిచ్చే వాగ్దానాన్ని ఈరోజు నేను పట్టుకోబోతున్నాను. మీరిచ్చే వాగ్దానాన్ని నేను పట్టుకోబోతున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వాగ్దానాన్ని నేను వదలను. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేంత వరకు నేనైతే వదలనయ్యా. నేనైతే నీ కొరకు నమ్మకముగా నిలబడతానయ్యా. నీ కొరకు యాగమయ్యేంత వరకు నేను నమ్మకముగా నిలబడతానయ్యా. నా ప్రాణంలో ప్రాణముంత వరకు, నా జీవంలో జీవం ఉన్నంత వరకు, నేను చచ్చిపోయి ఈ మట్టిలో కలిసే వరకు నేను నీకు నమ్మకముగా నిలబడతానయ్యా. నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. అయ్యా, మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలయ్యా అని చెప్పి గనక, బలముగా గనక నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, యోసేపును లేవనెత్తిన దేవుడు, అబ్రహామును లేవనెత్తిన దేవుడు, ఎలీషాలను లేవనెత్తిన దేవుడు, ఈరోజు దావీదును లేవనెత్తిన దేవుడు, యోబును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తడానికి రెడీగా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరం ఆశీర్వాదకరముగా నా దేవుడు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పరిచర్యను నా దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు.